హే ఆల్, వెల్కమ్ టు బీటెక్ బైట్స్. ఈ ఛానల్లో డిఎస్ఎస్ సిరీస్ కంప్లీట్గా C++లో అయితే చెప్తున్నాను అనమాట. ఈ సిరీస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఏం రావాల్సిన అవసరం లేదు. నువ్వు స్కూల్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదా కాలేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, లేదా కోడింగ్ నేర్చుకోవాల్సిన ఎవరైనా ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదు. కేవలం వీడియో చూస్తే చాలు, ఆ లాంగ్వేజ్ డిఎస్ఏ మొత్తం వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ బటన్ సో దట్ ఎక్కువ మందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో కమింగ్ టు ద సార్టింగ్ ఆల్గరిథమ్స్, మెయిన్లీ 3 ఉంటాయి: సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్ అండ్ ఇన్సర్షన్ సార్ట్. ఈ వీడియోలో నేను సెలక్షన్ సార్ట్ కవర్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో రిమైనింగ్ 2 ఆల్గరిథమ్స్ అనేది కవర్ చేస్తాను. ఓకే, సెలక్షన్ సార్ట్లోకి వెళ్ళే ముందు సార్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బేసిక్గా సార్టింగ్ అనగానే అందరూ అసెండింగ్ ఆర్డర్ అనుకుంటారు. లేదు, సార్టింగ్ అంటే ర్యాండమ్గా ప్లేస్ అయిన నెంబర్స్ని ఏదర్ ఇట్ కెన్ బి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడమే మనం సార్టింగ్ అంటాం. రైట్, నెక్స్ట్ సెలక్షన్ సార్ట్. సెలక్షన్ సార్ట్ని మన ఎగ్జాంపుల్తో కనుక అర్థం చేసుకున్నట్టయితే ఏం లేదు, హైట్ వైజ్గా ర్యాండమ్ ఆర్డర్స్లో ప్లేస్ అయిన వాళ్ళని హైట్ వైజ్గా నుంచోబెట్టడమే సెలక్షన్ సార్ట్. ఇప్పుడు డెఫినేషన్ వైజ్గా చూద్దాం. ఓకే, సో మనం 3 స్టెప్స్గా అనుకుంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం అన్సార్టెడ్ అరేలో ఒక మినిమంని కనిపెట్టాలి. రైట్, ఆ మినిమంని మనం ఫస్ట్ ఎలిమెంట్ అంటే అన్సార్టెడ్ అరేలోనే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాంతో మనం స్వాప్ చేయాలి. సో దాన్ని మనం అన్నీ సార్ట్ అయ్యేంత వరకు చేస్తూ వెళ్ళాలి. సో దీన్ని మనం ఎగ్జాంపుల్తో చూసుకున్నట్టయితే, లెట్స్ సే ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక అరేలో 5, 4, 1, 3 and 2. రైట్, సో డెఫినేషన్ పరంగా ఇది మొత్తం అన్సార్టెడ్ అరే. సో మనం డెఫినేషన్లో ఏమని చెప్పాం? ఫైండ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అన్సార్టెడ్ అరే. అంటే ఈ అరేలో మనం ఒక స్మాలెస్ట్ ఎలిమెంట్, సో ఇది స్మాలెస్ట్ ఎలిమెంట్ దీని ప్రకారం. సెకండ్ స్టెప్, స్వాప్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ విత్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ద అన్సార్టెడ్ అరే. అంటే ఇది స్మాలెస్ట్ ఎలిమెంట్, దీంతో స్వాప్ చేయాలి. సో రిజల్టెంట్ అరే వచ్చేసరికి 1, 4, 5, 3 and 2. నెక్స్ట్ మళ్ళీ రిపీట్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ని మనం అరే సార్ట్ అయ్యేంత వరకు కంటిన్యూ చేయాలి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసరికి ఇది సార్టెడ్ పోర్షన్ అయిపోతుంది, ఇది అన్సార్టెడ్ పోర్షన్ అయిపోతుంది. సో మినిమం ఎలిమెంట్ అన్సార్టెడ్ పోర్షన్లో 2 అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ 4. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి. రిజల్టెంట్ అరే 1, 2, 5, 3, 4. సార్టెడ్ అరే పెరుగుతుంది, అన్సార్టెడ్ అరే తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 5 అండ్ మినిమం ఎలిమెంట్ ఇస్ 3. ఈ రెండింటిని మనం స్వాప్ చేయాలి. రిజల్టెంట్ అరే వచ్చేసరికి 1, 2, 3, 5, 4. సార్టెడ్ పోర్షన్, అన్సార్టెడ్ పోర్షన్ అన్నమాట. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇది అండ్ మినిమం ఎలిమెంట్ ఇది. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. సో 1, 2, 3, 4, 5. సో మన అరే అనేది స్వాప్ అయిపోయింది. సో ఈ ఐడియాలజీ నుంచి మనం కోడ్ డెవలప్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎప్పుడన్నా అన్సార్టెడ్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్నే మనం మినిమం ఎలిమెంట్గా అనుకున్నాం అండ్ రిమైనింగ్ పోర్షన్లో నుంచి మినిమం ఎలిమెంట్ కనిపెట్టి మనం ఈ రెండింటిని స్వాప్ చేసాం. సో మనం అలా చూసుకున్నట్టయితే మినిమం ఇండెక్స్ అని ఒకటి తీసుకోవాలి. సో మినిమం ఇండెక్స్ ఫస్ట్ ఐటరేషన్లో ఉన్నప్పుడు 1, అలాగే సెకండ్ ఐటరేషన్లో 2, థర్డ్ ఐటరేషన్లో 3, ఫోర్త్ ఐటరేషన్లో 4th, ఫిఫ్త్ ఐటరేషన్లో లాస్ట్. సో అలాగే మనం మినిమం ఇండెక్స్ని ఇనీషియల్గా i అనుకుందాం. ఎప్పుడైతే లూప్ రన్ చేస్తామో కంపేర్ చేసి దానికన్నా తక్కువ అయితే దీన్ని స్వాప్ చేయమని చెప్తాం. ఓకే, సో ఇనీషియల్గా ఇప్పుడు మనం సూడో కోడ్ రాసినట్టయితే ఫర్ లూప్ i వాల్యూ 0 to మనం ఇక్కడ వరకే చూస్తున్నాం, n వరకు మనం వెళ్ళట్లా, n-1 ఎలిమెంట్స్ వరకే వెళ్తున్నాం. సో ఫస్ట్ లూప్ వచ్చేసరికి i is equal to 0 to n-1, 0 to i less than n-1, i ప్లస్ ప్లస్. ఈ లూప్ లోపలే మినిమం ఇండెక్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. ఇనీషియల్గా i పెడతాం. సో లోపల లూప్లో సో ఇక్కడ మనం ఫస్ట్ ఎలిమెంట్ 5 అనుకున్నాం. మినిమం ఎలిమెంట్ కనిపెట్టడానికి ప్రతి ఒక్క ఎలిమెంట్ వరకు వెళ్ళాలి. ఈ కేసులో మనకి
సెకండ్ ఇండెక్స్ దగ్గరే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే సెకండ్ ఐటరేషన్లోనే మనకు దొరికేసింది. కానీ వర్స్ట్ కేసులో మనం n ఐటరేషన్స్ వరకు వెళ్ళాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకేం అర్థమవుతుంది, i+1 దగ్గర నుంచి అప్ టు n ఐటరేషన్స్ మనం చేస్తున్నాం. సో అదే మన సెకండ్ లూప్లో రాయాల్సిందే. ఏంటంటే ఫర్ j వాల్యూ i+1 to j less than n, బికాజ్ అరే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ j++. ఇక్కడ మనం కండిషన్ రాస్తాం. ఇఫ్ అరే ఇచ్చిన అరేలో మినిమం ఇండెక్స్, అరే ఆఫ్ మినిమం ఇండెక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ error of j, అంటే అరే ఆఫ్ j లెస్ దాన్ అరే ఆఫ్ మినిమం ఇండెక్స్ అనమాట. ఈ లూప్ సాటిస్ఫై అయినప్పుడు మనం డైరెక్ట్గా మినిమం ఇండెక్స్ అనేది అప్డేట్ చేస్తాం. సో మినిమం ఇండెక్స్ని j వాల్యూతో అప్డేట్ చేస్తాం. సో వన్స్ ఈ ఫస్ట్ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మినిమం ఇండెక్స్ అప్డేట్ అవుతుంది. సో వన్స్ అప్డేట్ అవ్వగానే మనం ఏం చేస్తాం, స్వాప్ array of i, array of jతో స్వాప్ చేస్తాం. సో ఈ కోడ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మనకి అరే మొత్తం ఇలా సార్టింగ్ ఆర్డర్లో వచ్చేస్తుంది. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఈ లూప్ అనేది మనకి 0 to n-1 ఐటరేషన్స్ జరుగుతుంది, విచ్ ఇస్ అప్ టు n అనమాట. సో ఇది i+1 to n ఐటరేషన్స్ జరుగుతుంది. వర్స్ట్ కేస్లో n ఐటరేషన్స్. సో n into n విచ్ ఇస్ n². అండ్ అలాగే మన స్పేస్ కాంప్లెక్సిటీ కనుక చూసినట్టయితే మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడట్లా, అంటే ఎక్స్ట్రా అరే కానీ లేదంటే ఏం వాడట్లా, ఇచ్చిన స్పేస్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అడగచ్చు మినీ ఇండెక్స్కి మనం తీసుకుంటున్నాం, ఇది కాన్స్టెంట్. సో స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O(1) కాన్స్టెంట్. సో లెట్స్ కోడ్ ఇట్. సో యాజ్ యూజువల్ మనం ఇక్కడ యూజింగ్ నేమ్ స్పేస్ అనేది ఇవ్వాలి, లేదంటే పద్దాకి std : c అని రాసుకోవాలి. యూజింగ్ నేమ్ స్పేస్ std. సో ఫస్ట్ మన అరే వచ్చేసరికి 5 4 1 3 2 డన్. అండ్ n వాల్యూ దీనికి మనం వాడతాం సైజ్ ఆఫ్, సో దట్ విల్ గెట్ సైజ్ ఆఫ్ r డివైడెడ్ బై సైజ్ ఆఫ్ error of 0. సో నెక్స్ట్ ఇప్పుడు మనం అరేస్ని అయితే ఇనిషియలైజ్ చేసేసాం. ఇప్పుడు దీన్ని ఒక లూప్ ఇంకా సెలక్షన్ సార్ట్ మెయిన్ ఆల్గోరిథం రాద్దాం. రైట్, ఫర్ int i is equal to 0, i less than n-1 iteration, so it will be n-1 i++. ఇక్కడ మనం ఒక మిన్ ఇండెక్స్ అనేది వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ఎంత పెద్దది ఎందుకులే mi అని రాస్తున్నా. మిన్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు i ఇనిషియల్గా. సో ఇన్ j will be 0, no not from 0, which will be j iteration i+1 నుంచి స్టార్ట్ అవుతుంది. i+1 నుంచి n వరకు j++. ఇక్కడ మన కండిషన్ ఇవ్వాలి ఏంటంటే error of j is less than error of mi, మినిమం ఇండెక్స్. ఒకవేళ అరే ఆఫ్ j కనుక తక్కువ అయితే, అరే ఆఫ్
మినిమం ఇండెక్స్తో మనం ఒకవేళ అరే ఆఫ్ జే కనుక తక్కువ అయితే అరే మినిమం ఇండెక్స్తో కంపేర్ చేస్తే మనం మినిమం ఇండెక్స్ని అప్డేట్ చేయాలి. mi ఈజ్ ఈక్వల్ టు జే. సో వన్స్ ఇది అప్డేట్ అయిపోగానే స్వాప్ అయిపోవాలి కదా. సో ఇప్పుడు స్వాప్కి మనం డైరెక్ట్ స్వాప్ ఫంక్షన్ రాయకుండా కోడ్ రాద్దాం. సో ఇంట్ temp ఈజ్ ఈక్వల్ టు error of i array of i is equal to array of minimum index. Array of minimum index is equal to array of I is equal to temp. సో సార్టింగ్ ఆల్గరిథం అయితే రాసా. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేయడానికి కోడ్ రాద్దాం. రైట్ ఫర్ int I is equal to 0, I less than n, comma I plus plus. Cout array of I. ఈ స్పేస్ ఏంటంటే కొద్దిగా నీట్గా ఉంటుంది, బాగుంది చూడటానికి, అందుకని రన్. వెరీ గుడ్. యూజింగ్ నేమ్ ఒక p ఎక్కువైందనమాట, ఎర్రర్ వచ్చి. వెరీ గుడ్. క్యాపిటల్లో స్మాల్లో పెట్టాల్సిన చోట క్యాపిటల్లో పెట్టా. సో వీఆర్ డన్. 1 2 3 4 5 మన అరే అనేది సార్ట్ అయిపోయింది. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బి టెక్ బైట్స్. బాయ్.